చెయ్యకుండా అంత నలుగురు చెయ్యకుండా సరే పక్కెళ్ళి ఆడుకోండి ఇంకా. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక నీకు పిల్లను కూడా డాడీ అమ్మ ఒక అరకిలో బెల్లం అంటే తెమ్మంటావా? కెమెరాలో ఛార్జింగ్ అవుతుంది, కొబ్బరికాయ బెల్లం ఫోన్ చేసి. ఫైనల్లీ మనం హాలీల్యాండ్ లార్క్ M1 మైక్ అయితే కొనేసాం. యాక్చువల్గా ఇది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ మైక్ కోసం. అమెజాన్లో ఆర్డర్ చేశాను. అమెజాన్లో ఆర్డర్ చేసిన తర్వాత డెలివరీ కోసం వెయిట్ చేయటం ఉండేది చూసారా. మనకి ఇష్టమైన ప్రోడక్ట్ ఆర్డర్ చేసిన డెలివరీ కోసం వెయిట్ చేయడం అనేది అది ఒక పెద్ద నైట్ మేర్ లాగా ఉండేది అనమాట. ఇష్టమైన ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నాం, డెలివరీ రావాలి, వాడు 4 days 5 days చూపిస్తున్నాడు. అండ్ ఫైనల్లీ డెలివరీ డే వచ్చిన తర్వాత వాడు పొద్దున్న ఇస్తాడో తెలియదు, ఆఫ్టర్నూన్ ఇస్తాడో తెలియదు, సాయంత్రం ఇస్తాడో తెలియదు. ప్రజెంట్ అయితే ప్రోడక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అసలు ఈ మైక్ నేను ఎందుకు కొన్నానంటే లైక్ యూట్యూబ్ పర్పస్ కోసం. ఆల్రెడీ నా దగ్గర బోయా M1 ఉండేది, పర్లేదు బోయా M1 మంచి క్వాలిటీ వచ్చింది. అంటే బోయా M1లో మొబైల్ కనెక్ట్ చేసుకొని రికార్డ్ చేసుకొని ఆ తర్వాత దాన్ని లైట్గా ఎడిట్ చేసుకున్నాను, మంచి క్వాలిటీ వచ్చేది. బట్ వైర్డ్ మైక్రోఫోన్ కదా, అంత కన్వీనియన్స్ అయితే ఉండదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆ మైక్తో. సో అందుకని వైర్లెస్ మైక్ ఆర్డర్ చేశాను ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి మా ఫ్రెండ్కి ఒక జిమ్ ఛానల్ ఉందన్నమాట, లైక్ ఫిట్నెస్ ఛానల్ ఉందన్నమాట. వాడికి కూడా వైర్లెస్ మైక్ అవసరం. ఎటు వాడి కెమెరా నేను వాడుకుంటున్నాను అంటే ఒక మైక్ కొంటే ఇద్దరికి పనికి వచ్చింది అని చెప్పేసి ఆర్డర్ చేశాను. ఇది రెండో రీజన్. ఈ డెలివరీ ఎప్పుడు వస్తాడో చేసేది ఏం లేదు, వచ్చేదే వెయిట్ చేయటం. అండ్ ఈ డెలివరీ వచ్చేలోపు కొంచెం మాట్లాడుకుందాం. యాక్చువల్గా మైక్ కొనడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ రీజన్ క్వాలిటీ అనుకుంటారు, బట్ నాట్ అండి. అసలు క్వాలిటీ అనేది పెద్ద ప్రాబ్లమే కాదు, బోయా కూడా మంచి క్వాలిటీ రికార్డ్ చేస్తుంది. ద మెయిన్ రీజన్ వచ్చరికి ఏంటంటే కన్వీనియన్స్ అనమాట. పద్దాకలి వైర్డ్ మైక్రోఫోన్ పెట్టుకొని ఆడియో మళ్ళీ విడిగా రికార్డ్ చేసి, అంటే ఆడియో విడిగా రికార్డ్ చేయాలి. మరి నా సోనీ కెమెరాకి బోయా M1 మైక్ అనేది కనెక్ట్ అవ్వట్లేదు. సో విడిగా రికార్డ్ చేసుకున్నాను. విడిగా రికార్డ్ చేసి మళ్ళీ వీడియోకి సింక్ చేసి మళ్ళీ ఆ రా ఆడియోని ఎడిట్ చేసుకొని చాలా తతంగా ఉంది. అదేదో ఈ వైర్లెస్ మైక్ తీసుకుంటే సింపుల్గా ప్లగ్ అండ్ ప్లే లాగా అయిపోయిందని తీసుకున్నాను. ఈ హాలీల్యాండ్ లార్క్ M1 మైకే తీసుకోవడానికి కారణం ఏంటంటే తక్కువ ప్రైస్ కదా. జస్ట్ ఇది మనకు ఒక యాక్చువల్గా ఇది 11,000 12,000 మధ్యలో తిరిగింది ఒక 1 week దాకా ప్రైస్. ఇప్పుడు వచ్చరికి 8,000కే ఉంది. సో 8,000 ఉందని ఆర్డర్ పెట్టాను. అండ్ ఫస్ట్ వచ్చరికి నేను డీజే మైక్ వైర్లెస్ 2 అని ఒకటి ఉండేది, అరౌండ్ 30,000 ఎంతో ఉండేది. అది దాని క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉండేది. సో ఫస్ట్ అది తీసుకుందాం అనుకున్నాను. బట్ తర్వాత ఏంటంటే కొన్ని రివ్యూస్ చూశాను, ఈ హాలీల్యాండ్ లార్క్ M1 కూడా బాగానే ఉందన్నారు. లైక్ టెక్లో వాసు గడ్డం అని ఉంటారు, అతను బాగానే ఉన్నాడు. ఇంకా కొన్ని ఇంగ్లీష్ ఛానల్స్, హిందీ ఛానల్స్ చూశాను, మైక్ క్వాలిటీ బాగానే ఉందన్నారు. సో అందుకని ఆర్డర్ చేశాను. అండ్ ఇప్పుడు ఆర్డర్ చేసిన తర్వాత ఇఫ్ ఐ వాస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ ఆడియో నేను రిటర్న్ చేస్తాను. అది రిటర్న్ చేసి మళ్ళీ డీజే వైర్లెస్ మైకే తీసుకుంటాను. అరే ఓకే, డెలివరీ అతను వచ్చినట్టున్నాడు, వెళ్ళి ప్యాకేజ్ తీసుకుందాం. థ్యాంక్స్. ప్యాకేజ్ ఇదే అనమాట. మైక్ ఏమో చూడటానికి ఇంతే ఉంది, మరి ప్యాకేజ్ అనేది ఇంత ఉంది. ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఉన్నట్టుంది, ఐ థింక్ సో. లోపల ఇంకో ప్యాకేజ్ ఉంది, సో ఇది వచ్చరికి మనకి ఒరిజినల్ బాక్స్ అనమాట. ఇది వచ్చరికి హాలీల్యాండ్ లార్క్ M1. ఇంకా డోంట్ వేస్ట్ టైమ్స్ ఉంది. అన్బాక్స్ ద ప్రొడక్ట్. ఇది ప్రొడక్ట్ నచ్చకపోతే మనం రిటర్న్ చేయాలి కాబట్టి స్టిక్కర్స్ చించేయకుండా నీట్గా మెల్లగా లేపితే వాడు మళ్ళీ అతికించుకొని మళ్ళీ వేరే వాడికి అమ్ముకుంటాడు. సో వాళ్ళు బతకాలి కదండి. చిన్నది. ఓకే, బాక్స్ ఓపెన్ చేయగానే ఒక కేసు ఇచ్చేసాడు డైరెక్ట్గా. వాడి ఓపెన్ చేద్దాం. కేసు బాగుంది గట్టిగా. అండ్ హెయిర్ ఈస్ అవర్ ప్రొడక్ట్. దీన్ని పక్కన పెట్టేద్దాం ఫస్ట్. ఇంకా ఎక్స్ట్రా ముందు అందరు టెక్ యూట్యూబర్ లాగే ముందు దాంతోపాటు ఏం వచ్చినా చూపించి దాని తర్వాత యాక్చువల్ ప్రోడక్ట్ చూపిస్తాను నేను కూడా. సో 2 విండ్ మఫ్స్ ఇచ్చారు, అంటే వీటిని డెడ్ క్యాట్స్ అని కూడా అంటారు. డెడ్ క్యాట్స్ అని తెలిసిందేగా, సచిన పిల్లులు. అండ్ ఇంకా ఏమి ఇచ్చారంటే ఇంకా USB to Type-C కేబుల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. క్వాలిటీ టాప్ నాచ్ అన్న కానీ ఇట్స్ యావరేజ్. అండ్ ఒక 2 కేబుల్స్ అయితే ఇచ్చారు. ఈ కేబుల్స్ ఏంటంటే ఒకటేమో మనకి కెమెరా టు మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకున్నది అనమాట ఇది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే, అంటే ఈ మల్టీ కలర్ ఉంది చూసారా, ఇక్కడ గ్రే ఇక్కడ బ్లాక్ ఉంది చూసారా, ఇది వచ్చేసరికి ఏంటంటే కెమెరా నుంచి మొబైల్ టు మైక్ కనెక్ట్ చేయాలనుకుంటే ఈ కేబుల్ వాడతారు. అంటే దీన్ని TRS కేబుల్ అంటారు, దీన్ని TRS to TRRS కేబుల్ అంటారు, దీన్ని TRS to TRS కేబుల్ అంటారు. ఇంకా ఏమి ఇచ్చారంటే ఇంకేదో ఇచ్చాడు అయ్యా వీడు. ఇది వచ్చరికి Type-C to మనకి AUX TRS అనమాట. అంటే దీనికి ఓకే, ఇది మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి. అయితే ఈ ప్యాకేజ్ మొత్తం మీద మనకు అవసరం లేనిది ఇదేంటంటే
ఇదేంటిది గైడ్, క్విక్ స్టార్ట్ గైడ్ అంటారు. సో ఈ గైడ్ అంటే చాలామంది వాడరు, బట్ నేనైతే ఈ గైడ్ చదువుతాను. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అసలు ఎలా వాడాలో ఎలా వాడకూడదో మొత్తం ఈ గైడ్లో మెన్షన్ చేసింది. యూట్యూబ్లోకి వెళ్ళో గూగుల్లోకి వెళ్ళో ఒక వీడియో చూసే కన్నా కూడా ఈ గైడ్ చదువుకోవడం బెటర్, ఎందుకంటే ఇందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు గోయింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ ప్రోడక్ట్. సో ఇది వచ్చరికి మైక్ అనమాట. నాకన్నా ఫస్ట్ మీరే చూస్తున్నారు ఇది. ఓకే, డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. అండ్ దీనిపైన ఒక స్టిక్కర్ కూడా ఇచ్చారు. స్టిక్కర్ కూడా నీట్గా, ఈ స్టిక్కర్ ఫోకస్ ఈ స్టిక్కర్ ఉంది కదా, నీట్గా మనం స్టిక్కర్ని కూడా పీల్ చేసేసి వేరే చదువుతాం. డెడ్ క్యాట్ వేద్దాం. డెడ్ క్యాట్ యాక్చువల్గా డెడ్ క్యాట్ అనేది ఇండోర్లో అవసరం లేదు. మైక్ అయితే పెట్టాను, రికార్డ్ అవుతుందో లేదో అర్థం కావట్లేదు నాకు. రికార్డ్ అవుతుందా లేదా? సరే ఓకే, ఇది ఎలా వాడాలి యాక్చువల్గా చెప్పని నాకు తెలీదు. అంటే ఇప్పుడే కదా ప్రోడక్ట్ వచ్చింది, ఒక 2 డేస్లో మీకు రివ్యూ అనేది అప్లోడ్ చేస్తాను. అంటే 2 డేస్ వాడిన తర్వాత రివ్యూ అనేది ఇదే వీడియోలో పెడతాను. లెట్స్ డైవ్ ఇంటు ద ప్రొఫెషనల్ రివ్యూ గైస్. ఓకే, అన్బాక్సింగ్ చూసారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఈ హాలిడన్ లార్క్ M1 అనే మైక్రోఫోన్ని ఒక 2 డేస్ వాడిన తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ ఒక రివ్యూ రూపంలో మీకు ఇస్తాను. అంటే దీని క్వాలిటీ ఎలా ఉంది, రికార్డ్ బటన్ ఓకేనా, ఓకేనా, అంటే దీని క్వాలిటీ ఎలా ఉంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ క్వాలిటీ ఎలా ఉంది, బ్యాటరీ బ్యాకప్ ఎంత ఇస్తుంది. సో వీటన్నిటి గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడతాను. అండ్ ఇంకొక బోనస్ ఏంటంటే ఈ వీడియోలో నాయిస్ క్యాన్సిల్ అది లైక్ మైక్రోఫోన్ క్వాలిటీ ఎలా ఉందో అని చెప్పి ఒక చిన్న క్లిప్ వేయడం కాదు, ఇప్పటి నుంచి రికార్డ్ అయ్యే వీడియో మొత్తం కూడా ఈ హాలిడన్ లార్క్ M1 అనే మైక్రోఫోన్ నుంచే రికార్డ్ చేస్తాను. సో మీరు ఏంటంటే వీడియో మొత్తం నోటీస్ చేయొచ్చు. లైక్ ఈ వీడియో ఒక 4 minutes అయినా ఇస్తాను రివ్యూ. ఈ 4 minutes ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చూడొచ్చు. అండ్ ఈ రివ్యూలో ఏం చెప్తానంటే దీని క్వాలిటీ ఎలా ఉందో చెప్తానని చెప్పాను. దాంతోపాటు ఈ బోయా M1 లైక్ ఈ బోయా M1 మైక్రోఫోన్ ఉండేది, ఇది యూట్యూబ్ చేసే వాళ్ళందరూ తెలిసి ఉండే స్టార్ట్అప్ యూట్యూబర్స్ అందరికీ ఇది జస్ట్ 1000 రూపీస్ ఉండేదండి. ఇది వచ్చరికి 10,000 రూపీస్ ఉండేది. ఈ 2 మైక్స్ని కంపేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఉంది చూసారా, ఇది వచ్చరికి హాలిడన్ మైక్ అండ్ ఇది వచ్చరికి బోయా మైక్ అనమాట. ఈ రెండింటి క్వాలిటీ కూడా నేను టెస్ట్ చేసి చూపిస్తాను. అండ్ రేంజ్ రెస్ట్ కూడా చూపిస్తాను. అండ్ ఎన్విరాన్మెంట్ నాయిస్ అనేది లైక్ ఆడియో అనేది కంప్లీట్గా మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు వచ్చరికి జస్ట్ ఒక విలేజ్ అట్మాస్ఫియర్, లైట్గా గాలి ఉంది. అండ్ దాంతోపాటు పక్కన పిల్ల పుచ్చకాయలు ఆడుకుంటున్నారు, పిల్ల పుచ్చకాయలు ఆడుకుంటున్నారు అనమాట, గోల చేసుకుంటా, లైట్గా గాలి ఉంది. అండ్ సమ్ బేసిక్ విలేజ్ ఎన్విరాన్మెంట్. లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. ఏడ్చాడు చేతిలో పండు అంతగా, చేతిలో పండు అంతా ఒకసారి చెయ్యకుండా అంత నలుగురు చెయ్యకుండా ఒకసారి పక్కెళ్ళి ఆడుకోండి. ఇంకా నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు. ఇవన్నీ ఆల్రెడీ చూపించాను కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేస్తాను. అండ్ వీటి క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. బిల్డ్ క్వాలిటీ వచ్చారు కేసు నాకు చాలా నచ్చిందబ్బా, చాలా మంచి కేసు. ఇది పిచ్చి కేసు ఏం కాదు, చాలా మంచి కేసు ఇచ్చారు, చాలా హార్డ్గా ఉంది కూడా కేసు. సో ఈ కేసు వాడి ఇందులో మైక్రోఫోన్ ఉన్నప్పుడు ఈ కేసు మీద ఏమైనా మంచి కాలేసాను మైక్రోఫోన్ సేఫ్గా ఉంటుంది డెఫినెట్గా, అంత హార్డ్గా ఉందన్నమాట. అండ్ ఇంకా ఈ కేబుల్స్ ఏవైతే ఇచ్చారో ఈ కేబుల్స్ ఉండే చూసారా, ఈ కేబుల్స్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇవి నేను 2 గుడ్ అని చెప్పాను అనమాట. చాలా కేబుల్స్ ఇచ్చారు, TRS to TRS కేబుల్ అండ్ ఆక్స్ కేబుల్, చాలా కేబుల్స్ ఇచ్చారు. ఇవి 2 గుడ్ అని చెప్పాను. కానీ ఒక 15,000 రూపీస్ ఆ కేబుల్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పమంటే ఒక 15,000 రూపీస్ మొబైల్, 20,000 రూపీస్ మొబైల్లో ఒక ఛార్జింగ్ కేబుల్ ఇస్తే దాని క్వాలిటీ ఎలా ఉండదు అంత క్వాలిటీ అయితే ఉంది. ఓకే, మనం వాడుకోవచ్చు, ఇంతకన్నా బెటర్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ ప్రైస్లో. అండ్ దీని క్వాలిటీ ఇస్ ఓకే. అండ్ వాటితో పాటు ఈ విన్మఫ్ ఒకటి ఇచ్చారని చెప్పాను కదా. సో మైక్రోఫోన్ మీరు అవుట్డోర్ ఎన్విరాన్మెంట్లో వాడేటప్పుడు ఈ విన్మఫ్ అయితే వాడడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా వరకు నాయిస్ని డెవలప్ చేస్తుంది. ఏ నాయిస్ అంటే కంప్లీట్ నాయిస్ కాదు, ఇదేంటంటే లైక్ మనకి విండ్ నాయిస్ ఉండదు చూసారా, అంటే హెవీగా గాలి వచ్చిందంటే 1 సెకండ్ పెట్టుకొని మాట్లాడతాం. హెవీగా నాయిస్ వచ్చిందంటే హెవీగా గాలి వచ్చిందంటే ఆ గాలి నుంచి వచ్చిన నాయిస్ అనేది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాన్సిల్ అవుతుంది, ఓన్లీ విండ్ నాయిస్ మాత్రమే క్యాన్సిల్ అయ్యింది. అండ్ కేస్ క్వాలిటీ గురించి చూసుకుంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ చూడంగానే నాకు ఏమనిపించిందంటే చాలా ప్రీమియం అనిపించింది. అంటే దీని డిజైన్ ఏదైతే ఉందో అంటే ఇది గ్లాస్ కాదు, గ్లాసీ డిజైన్ అయితే కాదు, మ్యాట్ డిజైన్ లాగా ఉండేది కానీ మ్యాట్ డిజైన్ కాదు, జస్ట్ ఒక బ్లాక్ పెయింట్ వేశారు. బట్ చూడగానే ఈ ఎల్లో కలర్, ఈ లోగో, ఈ బ్లాక్ డిజైన్, ఈ ఇండికేటర్లు అన్నీ చూడగానే నాకు ఈ 10,000 రూపీస్ మైక్లా కనిపించలేదు. ఇంకా మోర్ దాన్ 10,000 ఉండిద్దేమో అనుకుంటారు తెలియని వాళ్ళు అయితే. అండ్ లోపల చూసుకుంటే ఏంటంటే ఈ ఎల్లో కలర్ చూసారు, ఇదంతా చీప్ ప్లాస్టిక్ అనమాట, వెరీ చీప్ ప్లాస్టిక్. దీని క్వాలిటీ అయితే చూడడానికి ప్రీమియం ప్రోడక్ట్ లాగా అనిపించదు. అవుటర్ సైడ్ చూసుకుంటే మంచి క్వాలిటీ లాగా అనిపించింది. అండ్
ఈ రిసీవర్స్ ఆల్రెడీ నేను ఇక్కడ ఒకటి ప్లగ్ చేశాను, ఈ ట్రాన్స్మిటర్ ఇక్కడ ప్లగ్ చేశాను, అండ్ రిసీవర్ కెమెరాకు ఉంది. ఇక్కడ ఒక్క పీసే ఉంది, ఈ ఒక్క పీసే చూపిస్తాను. సో ఇదని చూసారా, ఇది కూడా మనకి సేమ్ దీని అవుటర్ బాడీ ఏ క్వాలిటీ అయితే ఉండిద్దో అంటే ఏ ఫీల్ అయితే ఇచ్చిద్దో సేమ్ అదే ఫీల్ ఇచ్చింది అనమాట. చూసుకుంటే మనకి ఇక్కడ హాలీలాండ్ అనే బ్రాండింగ్ ఉంది. అండ్ ఈ బ్లూ కలర్ లైట్ వెళ్తుందంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉన్నట్టు. సో ఇప్పుడు దాకా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి రికార్డ్ అయ్యి ఉన్నట్టుంది. అండ్ ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది. నేను కొంచెం నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆన్ చేస్తాను. అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే క్వాలిటీ నాకు చాలా నచ్చింది. మనకు ఉండేది కదా ఈ ట్రాన్స్మిటర్ ఏదైతే ఉండేది, ఈ ట్రాన్స్మిటర్ కూడా ఒక టైప్ సి కేబుల్ ఉండేట, ఒక టైప్ సి పోర్ట్ ఉండేది అనమాట. మనకి ఈ కేబుల్ ఏమన్నా ఛార్జింగ్ అయిపోయింది అనమాట, డైరెక్ట్గా దీనికైతే ఛార్జింగ్ పెట్టుకొని రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఒకటి చెప్తాను, దీంట్లో అయితే ఇంటర్నల్ ఆడియో రికార్డింగ్ అనే ఫీచర్ అనేది లేదు. ఇంటర్నల్గా రికార్డ్ చేసుకోవడానికి అవ్వదు, డైరెక్ట్గా కెమెరాలో రికార్డ్ అయితే. ఈ మైక్ ఒక టైప్ సి పోర్ట్ ఉండేది, ఈ మైక్ ఒక టైప్ సి పోర్ట్ ఉండేది. అండ్ అక్కడ మన కెమెరా పైన రిసీవర్ ఏదైతే ఉందో దానికి కూడా ఒక టైప్ సి పోర్ట్ ఉండేది. ప్రతి పార్ట్ని ఇండివిజువల్గా ఛార్జ్ చేసుకోవచ్చు. బట్ నేను అంత స్ట్రెస్ తీసుకోమనేది చెప్పను, అన్నీ ఇందులోనే పెట్టి ఛార్జ్ చేసుకోండి, దట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఇప్పుడు ఈ హాలీలాండ్ లార్క్ M1 బోయా M1 మైక్తో అయితే నేను క్వాలిటీ టెస్ట్ చేసి చూపిస్తాను. కెమెరాలో కూడా ఛార్జింగ్ అయిపోయి వస్తుంది, ఫాస్ట్గా చేసేయాలి. సబ్మిట్ కాలింగ్. డాడీ దేనికి బెల్లమా? అమ్మ ఒక అరకిలో బెల్లం అంటే తెమ్మంటావా? డాడీ తెమ్మంటుంది. అమ్మా ఇంకేమన్నా కావాలా? ఇంకేం వద్దండి, కొబ్బరికాయ ఇంకేం వద్దాను, ఇంకేం వద్దానులే, ఉంటా. వద్దంట, కెమెరాలో ఛార్జింగ్ అవుతుంది, కొబ్బరికాయ బెల్లం ఫోన్ చేసి. ఓకే, ఇప్పుడు వచ్చరికి ఈ బోయా M1తో అయితే మైక్ని రికార్డ్ బోయా M1తో ఆడియోని రికార్డ్ చేసి హాలీలాండ్ లార్క్ M1తో కంపేర్ చేయబోతున్నాను. అండ్ క్వాలిటీ చూసుకుంటే ఇప్పుడు మీకు వినిపిస్తున్న ఆడియో వచ్చరికి బోయా M1 నుంచి అయితే రికార్డ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీకు వినిపిస్తున్న ఆడియో వచ్చరికి ఏంటంటే హాలీలాండ్ లార్క్ M1 నుంచి అయితే వస్తుంది అనమాట. సో యూ క్యాన్ నోటీస్ ద క్వాలిటీ బిట్వీన్ బోత్ ఆఫ్ ద మైక్రోఫోన్. నేను రెండు వేస్తాను. అండ్ ఇప్పుడు అగైన్ ఒక పాట పాడమంటారా? నమ్మక పని నిజమైన నువ్విక రావని అంటున్నా, నమ్మదు నా మది మన కనీసం ఇప్పుడైనా, కాలమే కవ్వించెనా మరలా వచ్చను నాయకుడు. ఓకే, నీ కెమెరా మీకు అవుట్డోర్లో 2 కూడా ఉండకపోవచ్చు, కానీ ఇండోర్లో ఒక సౌండ్ ప్రూఫింగ్ రూమ్లో లైక్ కంప్లీట్ సౌండ్ ప్రూఫ్ రూము అండ్ బయట నుంచి బాగా ఎన్విరాన్మెంటల్ నాయిస్ ఏమి రాకుండా ఉంటే మాత్రం ఈ కెమెరా చాలా బాగా పర్ఫామ్ చేసిద్ది, చాలా మంచి ఆడియో కూడా రికార్డ్ చేసిద్ది. యాక్చువల్గా మీరు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆన్ చేసుకోకర్లేదు. అండ్ ఈ బోయా M1లో లేనిది ఈ మైక్రోఫోన్లో ఉన్నది ఏంటంటే జస్ట్ కన్వీనియన్స్ అండి. రిమైనింగ్ ఆల్మోస్ట్ ఈ బోయా M1 కూడా నియర్లీ ఈ మైక్రోఫోన్ అంత క్వాలిటీ వేస్తుంది, మరి టూ గుడ్ క్వాలిటీ ఏం కాదు, నియర్లీ బోయా M1 అంత క్వాలిటీ వేస్తుంది. సో జస్ట్ కన్వీనియన్స్ అనమాట, కన్వీనియన్స్ కోసం ఇది తీసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్. ఎల్లో కలర్ బటన్ నొక్కితే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిపోతుంది అనమాట. అంటే ఇది గ్రీన్ కలర్ టర్న్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉన్నట్టు, అండ్ బ్లూ కలర్లో ఉంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉన్నట్టు అనమాట. అండ్ మీరు కన్వీనియన్స్ కోసం 10,000 పెడతానంటే పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇది కొంచెం వాడుకోవడం తలనొప్పే, మీకు కన్వీనియన్స్ కావాలనుకుంటే ఇది ఆర్డర్ చేసుకోవచ్చు. సో రేంజ్ లిస్ట్లో అయితే వీళ్ళు అప్రాక్సిమేట్లీ 250 మీటర్స్ రేంజ్ వచ్చిందని చెప్తున్నారు. బట్ 250 మీటర్స్ రేంజ్ అయితే నాకు రాలేదు. అరౌండ్ ఒక 130 మీటర్స్, 140 మీటర్స్, 150 మీటర్స్ దాకా వచ్చింది. అంతకుమించి 250 మీటర్స్ రేంజ్ అయితే రాలేదు. బట్ స్టిల్ మీరు యూట్యూబ్లో వీడియోస్ రికార్డ్ చేసుకుందాం, నా ప్రాంకులు చేసుకుందాం అనుకున్నా కానీ ఆ 150 మీటర్స్ కూడా మీకు చాలా ఎక్కువ అబ్బా. అండ్ 150 మీటర్స్ బియాండ్ దాటి వెళ్ళామంటే ఆడియో కట్ అవటం, లైక్ బ్రేక్ అవటం, ఇలాంటివి అయితే నేను నోటీస్ చేశాను. అండ్ ఇది రేంజ్ మీకు 150 మీటర్స్ అయితే సపోర్ట్ చేయదు, కానీ మీరు ఈ మాత్రం దూరం కన్నా వాడతారా యూట్యూబ్లో ఆడియో రికార్డ్ చేసుకునేటప్పుడు? ఇంతకన్నా దూరం వాడ కదా, మీ కెమెరాస్ కూడా ఇంతకన్నా దూరం సపోర్ట్ చేయ, పెద్ద పెద్ద కెమెరాలు పెద్ద పెద్ద లెన్సులు పెడితే తప్ప. సో ఇంతకన్నా దీనికి డబుల్ ట్రిపుల్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఈ మాత్రం రేంజ్ అయితే ఈజీగా సపోర్ట్ చేసేది, డిస్ట్రాక్షన్స్ ఏమి లేకపోతే లైక్ గోడలు, కిటికీలు ఇలాంటివి ఏమి లేకపోతే మంచి రేంజే వచ్చింది మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మైక్రోఫోన్ ఎవరు తీసుకుంటే మంచిదంటే ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసి స్టార్టప్లోనే 10,000 రూపాయలు పెట్టి మైక్రోఫోన్ కొనుక్కొని అయితే నేను సజెస్ట్ చేయను. మీరు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన ఒక 10 వీడియోలు 20 వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత మీకు యూట్యూబ్లో సక్సెస్ అవుతానని మీకు నమ్మకం వస్తే, లైక్ మంచి రీచ్ వచ్చింది అనిపిస్తే అప్పుడే ఇంత రిస్క్ చేయండి. 10,000 రూపీస్ దాని అవసరం, శుభ్రంగా ఈ బోయా M1 తీసుకోండి. ఈ బోయా M1 క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది, బాగా కాకపోతే మీకు కన్వీనియన్స్ ఉండదు అంతే. అండ్ థ్యాంక్ యూ గైస్, ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మన ఛానల్లో ఇంకా వ్లాగ్స్ అయిపోతున్నాను, ఐఎమ్ ప్లానింగ్ ఫర్ వ్లాగ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.